నలుగురిలో దీపమై వెలిగేందుకురా. రాజకీయం రాజకీయం మనకెందుకురా, రాజకీయం రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా. చదువెందుకు అంటే చదువుకుంటే ఇలా వేదిక మీద కూర్చుంటాం, చదువు వస్తే ఈ సమాజాన్ని మారుస్తాం. మహాత్మా జ్యోతిబా పూలే గారు ఇక్కడున్న ఆడబిడ్డలందరూ చదువుకోవడానికి, మన అమ్మ చదువుకున్నా, మన అక్క చదువుకున్నా, మన జీవిత భాగస్వామి చదువుకున్నా, వాళ్ళందరికీ చదువు అనేటువంటి ఒక భిక్షను పెట్టినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే గారు. ఆ మహానుభావుడు తన జీవిత భాగస్వామికి సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పి, ఆ రోజునటువంటి సమాజంలో కొంతమంది కులం పేరు మీద ఆమె చదువు చెప్పడానికి వెళ్తే ఆమె మీద పెంటేశారు, రాళ్ళేశారు, చెప్పులేశారు, పేడ నీళ్ళు ముఖం మీద పోశారు. ఇప్పుడు అన్ని కష్టాలు మనకున్నాయా చెప్పండి? ఉన్నాయా? ఉన్నాయా? బోరు కొడుతుందా? వెళ్ళిపోవాలా? బోరు కొడుతుందా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, లేదంటే వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ నలుగురు ఎత్తుతున్నారు, ఆ పక్కన వాళ్ళు ఎత్తట్లేదు. మీరు కూడా ప్రేమ ఉంటే కొంచెం సరే 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తా, ఓకేనా? కొంచెం వాటర్. మనం ఈ భూమి మీదకి కేవలం బ్రతకడానికే వచ్చాం, కేవలం టూరిస్టులుగా వచ్చాం. సైలెన్స్. నేను దాదాపుగా ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పిల్లలతో మాట్లాడాల్సి వస్తుంది, దాని మూలంగా చాలా ఇబ్బంది అవుతుంది. అదే మామూలు పబ్లిక్ మీటింగ్ అంటే ఏదో 4 మాటలు చెప్పేస్తూ 4 చప్పట్లు కొడతారు, అయిపోతుంది. వాళ్ళు బాగా మాట్లాడారంటే అక్కడితో ఎండ్ అయిపోయింది. కానీ మీ అందరిలో కొంతలో కొంతని వాళ్ళ 4 కొత్త విషయాలు తెలిసాయా? తెలిసాయా లేదా? కాబట్టి నా ప్రియమైన తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా ప్రియమైన పర్యావరణ బిడ్డలారా, మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను. మనందరి జీవితం